గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పు, గ్రూప్ 1 అభ్యర్థుల భవిష్యత్తుపై సుందర విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఇది సమావేశం నిర్వహించకంటే ముందుగానే పోలీసులు ఇక్కడికి చేరుకుని వారు అరెస్ట్ చేసి పిఎస్తో ధరించారు. ధరించారు. కొంతమంది విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేసి ధరించారు. చెప్పండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నతమైన ఉద్యోగాలను నిర్వహించాల్సిన బాధ్యతలో భాగంగా చేసినటువంటి అవకతవకలను వెలువిచ్చాల్సిన బాధ్యతలో భాగంగా ఇవాళ విద్యార్థి సంఘాలుగా ఐక్య విద్యార్థి సంఘాలు ఉస్మానియా సిటీ విద్యార్థి నాయకులుగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా పోలీసుల నిర్బంధాల మధ్య మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఆ యొక్క ఏదైతే అవకతవకలను బట్టబయలు చేయాల్సిన బాధ్యతను మేము గుర్తు చేస్తామనేటువంటి ఒక భయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా పెరిగి పంద చర్యకు తావుతీస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు అక్రమాలు జరిగినాయి. మేము శాంతియుతంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి, రీ ఎగ్జామ్ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్లా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము 2 కోట్లకు 3 కోట్లకు పోస్టులు అమ్ముకొని ఈరోజు కాంగ్రెస్ పరిపాలన అంటేనే స్కామ్ల పరిపాలన తీరు ఉన్నది. బిడ్డ రేవంత్ రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాం. గ్రూప్ 1 పోస్టు రద్దయ్యే వరకు మేము మా పోరాటం ఆగది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే ఈరోజు గ్రూప్ 1కు అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు పెట్టుకొని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి, గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఎందుకని కొన్ని గుర్తుపెట్టుకోనండి, కాంగ్రెస్ అంటేనే అవినీతి కుంభకోణాలు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు గ్రూప్ 1 ఆల్రెడీ ఈ యొక్క దీని మీద G129 మీద హైకోర్టులో 32 కేసులు వేసారు నిరుద్యోగులు, సుప్రీంకోర్టులో 2 కేసులు ఉన్నాయి. అలా నాయన G129 వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, మీరు G55 తీసుకొచ్చి మా SC/ST బీసీలకు న్యాయం చేయాలని ఈరోజు విద్యార్థులందరూ అప్పుడు ఎగ్జామ్ ముందే ఆల్రెడీ ఒక G129 రద్దు చేసి అలానే ఆ రోజు సెక్రటరీ ముట్టడి చేయడం జరిగింది. ఇలాంటి యొక్క జరగకుండా ఆగ మేఘాల మీద ఎగ్జామ్ నిర్వహించి ఈరోజు కుంభకోణాలకు తావించి, ఎందుకంటే పోస్టులు అమ్ముకుండు కాబట్టి తొందరగా ఎవరైతే పైసలు ఇచ్చిర్రో ఎవరైతే ఉన్నో వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నారు తప్ప కానీ నిజమైనటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని ఒకటి ఆశ మాత్రం రేవంత్ రెడ్డి లేడు. టీఆర్ఎస్ హయాంలో పేపర్ 1 లీకేజ్, అప్పుడు లీకేజ్, ఇప్పుడేమో అవకతవకలు అంటారు. మరి ఎట్లా నిరుద్యోగుల పరిస్థితి? నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ఎందుకంటే మీరు ఈరోజు చూడండి, గ్రూప్ 1లా తెలుగు మీడియం విద్యార్థులకు ఎవరైనా కానీ 9% 100%లా 9% క్వాలిఫై అవుతారా? అంటే మనం అందరం తెలుగు మీడియం నుంచే వచ్చినాం కదా. సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా నువ్వు తెలుగు మీడియం మీద చదివినావు కదా, అవపని తెలుగు మీద ప్రేమ, తెలుగు మీడియం అని అంటున్నావు. తెలుగు మీద ప్రేమ ఉన్నాడు నువ్వు మూల్యాంకనంలా తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఇక్కడ తెలుగు విద్యాలయం ఒక్కడే గుర్తుపెట్టి 2 సెంటర్లల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి కొడుకులకు బిడ్డలకు అదేవిధంగా ఆ స్కామ్ కుంభకోణాలు డబ్బులు తీసుకున్న వ్యక్తులకు 2 సెంటర్లు నియమించి ఆ 2 సెంటర్ల ద్వారానే ఈరోజు అందరూ గ్రూప్ 1గా ఎలిజిబుల్ అయ్యారు మెయిన్స్కు. ఏమంటాం అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 1లా అవినీతి జరిగింది, కుంభకోణాలు 2 కోట్లకు 3 కోట్లకు పోస్టులు అమ్ముకుంటూ వెంటనే గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని ఒక విద్యార్థి నాయకుడు డిమాండ్ చేస్తున్నాం. సరే, మనం చూసినట్లయితే ఈ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలోనే లోపం జరిగింది, నిర్వహణతో పాటు మూల్యాంకనంలో కూడా లోపం జరిగిందని చెప్పేసి హైకోర్టు తీర్పులో 220 పేజీల తీర్పులో భాగంగా మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దాంతోపాటు ఏంటంటే ఒక్కసారి మనం అవకతవకలు ఎలా జరిగినాయి ఒక్కసారి మనం గమనిస్తే యావత్ నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల యొక్క గొంతుకగా మేము మాట్లాడేది ఏంటంటే ఒకటేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇచ్చినటువంటి హాల్ టికెట్ యొక్క ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇవ్వడము, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇవ్వడము, ఆ హాల్ టికెట్లో భాగం కూడా జతగట్టి ఎవరికైతే వారికి కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఒక జతగట్టి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు ఎగ్జామ్ రాయించడం అనేది ఈ తప్పిదాన్ని మనం ఒకసారి చూసినట్టయితే మనం కోటి ఉమెన్స్ కాలేజీలో మహిళలందరినీ కూడా ఒకటే దగ్గర కూర్చోబెట్టడం, దాంతోపాటు ఏంటంటే మనకు మూల్యాంకనంలో ఎవరైతే
యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్లు, అధ్యాపకుల స్థాయి, ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యున్నటువంటి ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగం. అట్లాంటి గ్రూప్ 1 ఉద్యోగంలోనే అత్యున్నటువంటి ఈ బోధకులైనటువంటి యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్లతో దిద్దించాల్సిన పేపర్ని కేవలం డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, అంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా రిక్రూట్మెంట్ అయ్యి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్తో ప్రమోషన్ అయినటువంటి వాళ్ళతో కరెక్షన్ చేయించడం అనేది ఈ యొక్క తప్పిదాలకు దావతీస్తూ ఉంది. వాటితో పాటు టీజీపీఎస్సీ ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బ్లూ ప్రింట్ అయితే ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్ అనుసరించి మార్క్స్ వేయాల్సి వస్తుంది. కానీ అట్లాంటి ఏం కూడా లేకుండా బ్లూ ప్రింట్ని పక్కన పడేసి వీళ్ళకి నచ్చిన వాళ్ళకి మార్క్స్ వేసుకుంటూ వీళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళకి మాత్రమే మార్క్స్ వేయడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నివృత్తం చేస్తూ పేరెంట్స్ కూడా దీని వైపు ఆలోచించాలి. విద్యార్థులు కూడా నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించి న్యాయం చేసేంత వరకు ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ఖచ్చితంగా మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవును, అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక తప్పిదం జరిగిన తర్వాత ఇందులో ఎంతమంది అంటే న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకు మాత్రమే పెయిన్ ఉంటుంది, కానీ అన్యాయంగా బదిలీ అయ్యే వాళ్ళు కూడా ఒక ఉంటుంది కదా. ఈ యొక్క ఇప్పుడు అన్యాయంగా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉద్యోగాల సర్వీసులలో ఉంటే న్యాయబద్ధంగా రావాల్సిన కష్టపడి రాసేసిన, అంటే అదే అంటున్నాం, కష్టపడి రాసేసిన వాళ్ళు మళ్ళీ క్వాలిఫై అవుతారు, మళ్ళీ అవకాశం ఉంటుంది. 100% అనుమానమే లేదు, ఎందుకంటే చదువు ఎడిపోదు, జ్ఞానం ఎడిపోదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కొట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ అనవసరంగా స్క్రాప్ను కూడా మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. సమాజం కూడా దీని వైపు ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.